మిత్రులారు అందరికీ నమస్తే. మనం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఖమ్మం టౌన్, ఖమ్మం జిల్లా పర్ణశాల రామాలయం దగ్గర ఉన్నాము. ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఖమ్మం పర్ణశాల రామాలయంతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రామాలయాల్లో ఇవాళ ముక్కోటి ఉత్తర ద్వార దర్శనం కార్యక్రమం ఉంది కాబట్టి నేను డిస్క్రిప్షన్లో మరింత సమాచారం కూడా రాస్తాను. ముక్కోటి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా భక్తులంతా కూడా దేవాలయాల్లో, ముఖ్యంగా రామాలయాల్లో పెద్ద ఎత్తున భక్తజన సందోహం మనకి కనిపిస్తూ ఉంది. ఇది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ ముక్కోటి ఉత్సవాలను జరుపుకుంటుంది హైందవ సమాజం అంతా. ఈ ఏడావిడి మనకి ఖమ్మం పర్ణశాల రామాలయంలో కూడా ఈ ఏడావిడి మనకి కనిపిస్తూ ఉంది. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో మరింత మందితోనే మాట్లాడిపించే ప్రయత్నం అయితే చేద్దాం. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున 3:30 గంటలకి స్వామివారికి అభిషేకం జరిగింది. తర్వాత ఉత్తర ద్వార దర్శనం 4:30కి జరిగింది. అప్పటి నుంచి భక్తులు ఇప్పటి వరకు కూడా రద్దీగానే ఉన్నారు. ఇంకా 1 గంట వరకు ఈ రద్దీ ఉంటుంది. ముక్కోటి ఏకాదశి ముఖ్యం ఏంటంటే వైష్ణవ సాంప్రదాయం ప్రకారం శ్రీరంగంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. అయితే అందరూ కూడా అక్కడికి పోయి చేసుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఉన్నటువంటి వైష్ణవాలయాల్లో ఎక్కడైనా దగ్గర ఉన్నటువంటి వాటిలో కూడా ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి భక్తులకి. సార్ మీ పేరు చెప్పరా? సీతారామారావు బోనాల.